వెల్కమ్ టు కీటాక్స్. ఓ స్టార్ హీరో కుటుంబం 10 ఎకరాల్లో అత్యాధునికమైన సినిమా స్టూడియోని నిర్మిస్తోంది. ఇంకొక చోట పదుల కొద్ది ఎకరాల్లో నెలల కొద్ది కష్టపడి భారీ సెట్లు నిర్మిస్తూ ఉన్నారు. అదే ప్రాంతంలో వందల ఎకరాల్లో సినీ స్టూడియో ఏర్పాటు జరుగుతూ ఉంటే రాజమౌళి లాంటి దర్శకులు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సాక్షాత్తు సినిమాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా బ్రాండింగ్ మీద, ప్రమోషన్స్ మీద భారీగా దృష్టి సారించే అలవాటున్న చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఏపీ వైపు ఆకర్షించలేకపోతోందా? ఎందుకు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. బ్రాండింగ్ మీద, ప్రమోషన్ మీద భారీగా దృష్టి పెట్టడము, వందల కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేయడము, రీలాంచ్లు చేయడము అనేది ఏపీలో కనబడుతూ ఉంది. నిజానికి ఇలాంటి బ్రాండింగ్ కావాలన్నా, పబ్లిసిటీ జరగాలన్నా, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కావాలన్నా సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కల్చరల్ షిఫ్ట్లో కానీ, ఇమేజ్ మేకోవర్లో కానీ సినిమా ఇండస్ట్రీ అనేది కీలకమైన ఇరుసు దినుసు. 80s వరకు, 90s మొదలయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసి అని దేశమంతా మాట్లాడే ఇమేజ్ మారడానికి కీలకంగా పనిచేసిన ఫ్యాక్టర్స్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. ఇమేజ్ మేకోవర్ కావడము, తర్వాత ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా హైదరాబాద్ ఫోకస్ కావడానికి సినిమా అనేది దారులు పరిచింది. నిజానికి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వైపు కదలడం అనేది వేగం పెరిగింది. మన అన్నగారు ఆధ్వర్యంలో ఈసారి తప్పకుండా సినిమా పరిశ్రమ హైదరాబాద్కి వస్తుంది. ఇదే ట్రెండ్ ని ఏపీలోనూ కొనసాగిస్తామని, ఏపీ వైపు ఆకర్షిస్తాం సినిమా ఇండస్ట్రీని అని పవన్ కళ్యాణ్ చెప్పడం చూసాం. సినిమా పరిశ్రమ కూడా రావాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న 50 మంది ఆడపడుచులకు కానీ, ఇక్కడ ఉన్న 25 మందికి ఒక రోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. పైగా పుష్ప 2 తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో వ్యవహరించే తీరు మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. నిజానికి ఏపీలో సినిమా ఇండస్ట్రీని ఆకర్షించడానికి ఇది బ్రహ్మాండమైన అవకాశం. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం భూముల కేటాయింపు కాదు, జూబ్లీ హిల్స్ లో జరిగినట్టుగా ప్రైవేట్ వ్యాపారాలు, మల్టీప్లెక్స్ల నిర్మాణం అంతకంటే కాదు. ఏపీ సిగ్నిఫికెన్స్ ని, హిస్టారిక్ ప్రెజెన్స్ ని, కల్చర్ ని, అలాగే ఏపీ నిలబడడానికి చేస్తున్న ప్రయత్నాల్ని ప్రపంచం అంతా తెలిసేలాగా చేయడం, దేశానికి మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం. సినిమా ఇండస్ట్రీ కనుక ఏపీ వస్తే, ఏపీలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ముంబై వరకు మాట్లాడడం మొదలు పెడితే ఏపీకి వచ్చే ఇమేజ్, ఇంపాక్ట్, ఫేస్ లిఫ్ట్ అనేది వందల కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసినా రాదు. ఇది వాస్తవం. అందుకోసమే సినిమా ఇండస్ట్రీ గురించి ఇంతలా మాట్లాడడం. సినిమా అనేది కేవలం రంగు కాదు, కేవలం హంగు కాదు, కేవలం గ్లామర్ మాత్రమే కాదు. ప్రభాస్ రాజ్ లాంటి హీరో సినిమా పడితే టాలీవుడ్ ఏడాది టర్న్ ఓవర్ 4 నుంచి 5 వేల కోట్లు ఉంటుంది. ఇంత ఉన్నప్పుడు ఇదే స్థాయిలో ఉపాధి, టర్న్ ఓవరు, ట్యాక్స్ రెవెన్యూ, ఆ తర్వాత అనుబంధ రంగాల అభివృద్ధి ఉంటుంది. అమరావతి లాంటి ఈవెంట్ ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేస్తున్నామని చెప్పిన సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరు అందులో హాజరైనట్టు కనిపించాల. కూటమిలో భాగస్వాములుగా ఉన్న 2 ప్రధాన పార్టీల నాయకత్వాలకి సినిమా ఇండస్ట్రీతో విడదీయరాని సంబంధం ఉన్నా, ఆ 2 కుటుంబాలు సినిమా ఇండస్ట్రీలో భాగం అయినా కూడా సినిమా ఇండస్ట్రీ ఏపీ వైపు ఎందుకు రావట్లా ఇప్పటి వరకు? ఏపీ మీద మక్కువ తక్కువ ఉందా, లేదంటే అక్కడ ప్రభుత్వం పెడుతున్న ఎఫర్ట్స్ మీద సినిమా ఇండస్ట్రీకి ఇంకా నమ్మకం కుదరలేదా? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.